మలయాళంలో చిన్న చిత్రంగా రిలీజ్ అయి టోటల్ సౌత్ని ఊపేస్తుంది మంజుమల్ బాయ్స్. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కింది ఈ సర్వైవల్ డ్రామా. అత్యంత ప్రమాదకరమైన గుహల్లో చిక్కుకున్న తన మిత్రుడిని రక్షించుకునేందుకు ఓ యువకుడు చేసిన సాహసమే ఈ చిత్రానికి స్ఫూర్తి. అయితే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ గుణగుహలు, ఆ గుహ చుట్టూ అల్లుకున్న మిస్టరీ నేపథ్యం. ఆ మిస్టరీ ఏంటి? ఆ గుహలోకి వెళ్ళి అదృశ్యమైన 16 మంది ఏమైపోయారు? ఇంతకీ ఆ గుహలకు డెవిల్ కిచెన్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. తమిళనాడు కొడైకెనాల్లో గునా గుహలు ఉన్నాయి. 1921లో బిఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి ఈ గుహల గురించి తొలిసారి వెలుగులోకి తెచ్చారు. ఆ గుహకు డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడు ఆయన. లిఖితపూర్వక రికార్డులు కూడా లేకపోయేసరికి అసలు ఆయన వాటికి ఆ పేరు ఎందుకు పెట్టాడో అనే దానికి చాలా ఏళ్ళు స్పష్టత లేకుండా పోయింది. ఈలోపు 1991లో కమల్ హాసన్ నటించిన గునా చిత్రం విడుదలైంది. ఆ చిత్రం మేజర్ పోర్షన్ ఈ గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకుంది. గునా చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ గుహలకు గునా గుహలు అనే పేరొచ్చింది. అప్పటి నుంచి పర్యాటకులు క్యూ కట్టడం ప్రారంభించారు. అయితే తర్వాతి కాలంలో ఆ గుహల పేరు చెబితేనే జనాలు వామ్మో అనుకోవడం ప్రారంభించారు. అందుకు కారణం ఆ గుహలోని అగాధం. ఆ అగాధాన్ని అన్వేషించేందుకు వెళ్ళిన కొందరిని అది మింగేయడం. పైగా గుహ ఏకరీతితో కాకుండా అసాధారణ రీతితో ఉండడంతో అందులో పడిపోయిన వాళ్ళు మృతదేహాల్ని సైతం బయటకు తీయలేకపోయారు. దీంతో బిఎస్ వార్డు అందుకే డెవిల్స్ కిచెన్ అని దానికి పేరు పెట్టి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. అలా గునా గుహలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గుహల్లా ఒకటిగా పేరు వచ్చింది. పోలీసుల రికార్డుల ప్రకారం 2016 దాకా 16 మంది ఈ గుహలోకి వెళ్లిన వాళ్ళు కనిపించకుండా పోయారు. అలా అదృష్టమైన వాళ్ళలో ఓ కేంద్ర మంత్రి బంధువు కూడా ఉన్నారు. వీళ్లలో కొన్ని సూసైడ్ కేసులు కూడా ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం సజీవంగా బయటకి రాగలిగాడు. అదే మంజుమల్ బాయ్స్ కథకు మూలమైంది. 2006లో కేరళ కొచ్చి మంజుమెల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు ఈ గుహ దర్శనకు వెళ్లారు. అందులో సుభాష్ అనే వ్యక్తి గుహ అగాధంలోకి పడిపోయాడు. దీంతో అతని మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో సిజు డేవిడ్ అనే అతని స్నేహితుడు ధైర్యం చేశాడు. పోలీసులు అధికారులు హెచ్చరించినా వారించినా వినకుండా స్నేహితుల సాయంతో అతి కష్టం మీద తన స్నేహితుడిని రక్షించుకున్నాడు. అలా ఆ వాస్తవ గాథ ఆధారంగా తెరకెక్కిన మంజుమల్ బాయ్స్ చిత్రం ఇప్పుడు సౌత్ ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ గుహను చాలా ఏళ్ల పాటు సందర్శకులను అనుమతించకుండా శాశ్వతంగా మూసివేశారు. అయినా కూడా హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు ఆ గుహ పరిసరాలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ప్రమాదంలో పడుతూ వచ్చారు. మంజుమెల్ బాయ్స్ చిత్రం సూపర్ హిట్ కావడంతో గునా గుహలకు సందర్శకులను అనుమతించడం ప్రారంభించింది తమిళనాడు టూరిజం శాఖ. కానీ గుహ ప్రధాన ద్వారం మాత్రం ఇంకా మూసే ఉంచారు. గుహకి ఉన్న భయానక నేపథ్యంలో మంజుమల్ బాయ్స్ చిత్రం షూటింగ్ చాలా వరకు సెట్స్లోనే నిర్వహించారు. కొంత భాగం మాత్రం గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అలాగే కమల్ హాసన్ గునా చిత్రం, తాజా మంజుమల్ బాయ్స్ సినిమాలే కాకుండా మోహన్ లాల్ నటించిన షిక్కర్ చిత్రం కొంత భాగం డెవిల్స్ కిచెన్ గుహల పరిసరాల్లోనే షూటింగ్ చేసుకుంది.